How do you validate your analog circuit design before sending it to fabrication? మనం అన్ని 100% యాక్యురేట్గా మన చిప్ని మనం వ్యాలిడేట్ చేసుకొని ఫ్యాబ్రికేషన్ పంపిస్తేనే మనకు తిరిగి ఒక ప్రాపర్ చిప్ అనేది మన చేతిలోకి వస్తుంది, విచ్ మే బీ స్టిల్ ఫాల్టీ. సో దానికి వాట్ వీ డూ ఇస్ ఎట్ ద స్కిమాటిక్ లెవెల్, నాట్ ఓన్లీ ఎట్ ద లేఅవుట్ లెవెల్, ఎట్ ద స్కిమాటిక్ లెవెల్, ఎట్ ద లేఅవుట్ లెవెల్, ఈవెన్ బిఫోర్ సెండింగ్ ద ఫ్యాబ్రికేషన్ మనం పీవీటీ చేస్తాం, మిస్ మ్యాచ్ చేస్తాం. నాట్ ఓన్లీ స్పెసిఫికేషన్స్ మీట్ అవ్వడం ఇట్స్ వెరీ ఈజీ స్కిమాటిక్ లెవెల్లో కానీ లేఅవుట్ లెవెల్లో కానీ. బట్ అవన్నీ చేశాక మనం ప్రాసెస్ పీవీటీ అని ఒకటి ఉంటుంది. సో ప్రాసెస్ వోల్టేజ్ టెంపరేచర్. సో ప్రాసెస్ ఏంటంటే మనకి చిప్ మీద ప్రాసెస్ వేరియేషన్స్ ఉంటాయి, అది కూడా మనకి పీడీకేలో మోడల్ అయి ఉంటాయి. సో అదొకటి. అండ్ వోల్టేజ్, మనం ఇచ్చే వోల్టేజ్ ఎగ్జాక్ట్గా 1.2 volts అంటే 1.2 volts ఉంటుంది అక్కడ. 1.1 రావచ్చు, 1.3 రావచ్చు, బికాస్ ఆఫ్ సమ్ వేరియస్ రీజన్స్, ఎందుకంటే బ్యాటరీస్ ఆర్ అన్రిలయబుల్. సో అదొక ఆ వేరియేషన్ టెస్ట్ చేయాలి. అండ్ ఆల్సో టెంపరేచర్ అంటే ఇప్పుడు మనకి ఫిక్స్డ్గా ఇండియాలో ఒక టెంపరేచర్ ఉండొచ్చు, అమెరికాలో వేరే టెంపరేచర్ ఉండొచ్చు, లేదా మనం స్వీడన్ లేదా ఫిన్లాండ్లో వేరే టెంపరేచర్ ఉండొచ్చు. సో ఏ టెంపరేచర్గా మన చిప్ వర్క్ అవ్వాలి. సో అది కూడా మనం ముందే టెస్ట్ చేయాలి. So let me say you have 3 types of process variations, 3 types of voltage variations, 5 temperatures 0, 25, 50, 100 degrees అలా తీసుకుంటే. సో 3 into 3 into 5, సో ఇట్స్ లైక్ 45 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి మనకు అక్కడి నుంచి. సో ఆ 45 కాంబినేషన్స్ దగ్గర మనం మన స్కిమాటిక్ని లేఅవుట్ని టెస్ట్ చేసి ఆ 45 కార్నర్స్ దగ్గర మనం మన స్పెక్ని రీచ్ అవుతున్నాం లేదా టెస్ట్ చేస్తాం.